అలాగే అర్చకులకి, పాస్టర్స్కి, ముల్లాలకి సంబంధించిన పారితోషికం కానీ, వేతనాలు కానీ, పెన్షన్స్ కానీ, ఆయా సౌకర్యాలను నేను వాళ్ళకి ఏ సౌకర్యాలు కావాలో నా దృష్టికి వచ్చినాయి. అందుకని వివిధ మతాలకు సంబంధించిన సమస్యలకు సరైన పరిష్కారాలు తెలుసుకోవడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారులాగా ఓట్లు వేయించుకోవడానికి అందుకని నేను అలాంటి చెప్పకుండా నేను మీకు విన్నవించదలుచుకుంటుంది అన్ని మతాల పెద్దలకి, మీకు రిటైర్డ్ అయిన హైకోర్టు జడ్జి ద్వారా అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీలు 3 ఏర్పాటు చేస్తాం. ముస్లింలకి, హిందువులకి, క్రిస్టియన్లకి, అలాగే ఇంకేదైనా చిన్న మతాలు ఎవరైనా ఉంటే మన సిక్కులు లాంటి వాళ్ళకి కూడా. అలాగే వారి సలహాల మేరకు అవసరమైన సంస్కరణలను చేపట్టి దేవాలయాల్లోనూ, చర్చిల్లోనూ, మస్జిదుల్లోనూ భగవంతుని సేవ చేస్తున్న ప్రతి వారికి సరైన వేతనాలు, పెన్షన్లు ఏర్పాటు చేసి వారి కుటుంబ క్షేమం కోసం, వారి జీవన భద్రత కోసం మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటామని చెప్పి బలమైన చర్యలు తీసుకుని మీకు తెలియజేసుకున్నాం. అలాగే ఇందాక సర్వమత ప్రార్థన చేస్తూ ఇస్లాం మత పెద్దలు నాతో మాట్లాడారు. ఇస్లాం మత పెద్దలు నాతో మాట్లాడుతూ వాళ్ళు అడిగింది, నేను మీతో ఒక చిన్న 2 మాటలు మాట్లాడాలంటే నేను ఏం కోరుకున్నానంటే, నేను వాళ్ళ అవసరాల గురించి మాట్లాడతారేమో అనుకున్నాను. ఆ ఇస్లాం మత పెద్దలు అడిగింది మన భీమవరం ఇందాక, మీరు ఆడపిల్లలకి మానప్రాణ సంరక్షణ కల్పించండి, బలమైన చట్టాలను తీసుకురండి అని అన్నా. నేను మీకు మాటిస్తున్నాను, ఆడపడుచులు, ఆడబిడ్డలు బయటికి వెళ్తే మిమ్మల్ని ఎవరిని వేధించినా చాలా బలమైన ఉతికారేసే చట్టాలను తీసుకొస్తాను. ఎవ్వరు ఆడపడుచులు ఇంటిలోంచి బయటికి పోయి ఇంటికి రావడానికి ఎంత క్షేమంగా భద్రత చర్యలు తీసుకోవాలో అంత భద్రతమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అది భీమవరం నుంచే మొదలవుతుంది. ఎందుకంటే అక్క చెల్లెలు ఉన్నవాడిని, 2 కూతుర్లు ఉన్నవాడిని, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. మా చిన్నమ్మలతోటి రోడ్డు మీద వెళ్తుంటే బోళ్ళంత మంది ఆకతాయిలు ఏడిపించేవాళ్ళు. ఆ కోపం నాకు ఇంకా ఉంది. నాకు ఒక అన్నకి ఒక అక్కని బయటికి తీసుకెళ్లాలంటే ఎన్ని అభద్రతా భావాలు గురవుతాడో నాకు తెలుసు. అందుకని జనసేన ప్రభుత్వం ఆడబిడ్డలకి, మహిళా సంరక్షణకి చాలా బలమైన భద్రత కల్పిస్తాను. ఇది నేను భీమవరం పోలీస్ సెంటర్ సాక్షిగా చెప్తున్నాను. చాలా బలం కల్పిస్తాను. అలాగే ప్రతి చోట మనకి మీరు చూడండి పథకాలు ఎలా ఉంటాయనేది. ప్రతి పథకాలు ఉంటాయి. ఏముంటుంది? లోకేష్ గారి పథకం, జగన్ గారి పథకం, జగన్ గారి తాతగారి పథకం ఇవ్వండి. అలాగే చంద్రబాబు గారి పథకం, చంద్రన్న గారి పథకం, చంద్రన్న బామర్ది గారి పథకం, జగన్ గారి వేలు విడిచిన మేనత్త కొడుకు పథకం. అంటే ఎంతసేపు పథకాలు మేలు